अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्यतनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौस्तु नः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथिसद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्तिकृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गट्टि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यम् आम्नायपारगं श्रीवेङ्कटार्य अप्पकोण्डार्यमार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेङ्कटाचार्यम् अस्मद्भ्रातरं चित्तितार्थदं वारं वारं नमाम्यहं भक्त्या गुरुपरम्परां। मद्रक्षणैकदीक्षश्रीवैदेही रामभद्रयोः पदद्वयी प्रवचने वाचस्पत्यं प्रयच्छतु। I salute reverentially the galaxy of my gurus, and I salute to the lotus feet, and I salute them, salute all dispellers of darkness of innocence and bestowers of intelligence. Welcome friends to TKVR, Telikicharla Kandala Vedic Repertory, or Temple Kiosk of Vedic Relics. In that one, for episode number 3 in ABS RD. ఒక్క క్షణం మిత్రులందరికీ ప్రార్థన చేసేది ఏమిటి అంటే, ఈ కార్యక్రమం చెప్పడంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా ఇలాంటి యూట్యూబ్లో కానీ మరో దాంట్లో కానీ ఒక 90% గతంలో ఎక్కడో ఏదో విశేషాలు ఉంటే అవి జ్ఞాపకం చేయడం కానీ, లేకపోతే మరో సందర్భం ఏమిటి అంటే, ఒక విచిత్రమైన ప్రక్రియ ఏదో తీసుకుని దాన్ని ప్రత్యేకించి చెప్తూ అది మళ్ళీ కొంతకాలం వేసరి మర్చిపోయేలాంటి స్థితి కలుగుతుందన్నమాట. అలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అలాంటి బీటెన్ ట్రాక్లో ఉన్నది కాకుండా ఒక కొత్త విశేషాన్ని, దాదాపుగా ఒక స్థాయికి చెందిన వాళ్ళు మాత్రమే అది అవును ఇది ఉంటుంది కదా అనిపించేలాంటి విశేషాలని జ్ఞాపకం చేయడం కోసమే అని జ్ఞాపకం చేస్తూ, మొదటి 2 ఎపిసోడ్స్లో కూడా దాసుడు చేసిన పని ఏమిటంటే, గురువులకి వందనాన్ని, ఆ పెద్దల ప్రేరణ ఎలా ఉందో చెప్పడానికి. తెలుగువాడికి ఉన్న లక్షణం ఏమిటంటే, పూర్తి తెలుగులో చెప్పిన దానికంటే కూడా మధ్య మధ్యలో ఇంగ్లీషు కలిపితే తప్ప మాట్లాడడానికి బాగుండదు అనిపిస్తుంటుంది. దీన్నే ఒకప్పటి వారు సాక్షి వ్యాసాలలో స్వభాష అన్న దాంట్లో చాలా అద్భుతంగా చెప్పారు లక్ష్మీ నరసింహారావు గారు వెనకటి రోజుల్లో. అది మేము PUCలో చదువుకున్నామని అంచేత అలవాటు అయిపోయింది. ప్రత్యేకించి 21వ శతాబ్దం అంటే ఏమిటి, సరిగ్గా 2000 ప్రారంభమైన దగ్గరించి అది ఇంకా ఎక్కువైంది కనుక ఇంగ్లీషు తెలుగు కలవడం జరుగుతుంది. ప్రధానంగా ఆంగ్లంలో ఇవి అందించడానికి ఉద్దేశం ఏంటంటే, ఆధునికులైన వాళ్ళు ఇది ఒకసారి నా విన్నప్పుడు ఇది కొత్త కోణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం అనిపించడం అని చెప్పి. ఇంకొక మాట ఏమిటంటే, ఒక 2000 సంవత్సరం కిందటి వరకు కూడా ఎవరైనా ఉపన్యాసకులు కానీ, ఒక రంగంలో ప్రసిద్ధి చెందడానికి ప్రయత్నించేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా గురువులని ఆశ్రయించి ఒక కనీసం 2-3 సంవత్సరాలు శిక్షణ పొంది, నాట్యంలో అయితే 5-6 సంవత్సరాలు, భగవద్ విషయం లాంటివి నిజంగా సేవిద్దామంటే 5-6 ఏళ్ళు కూడా పట్టేది. అలా ఉండి అప్పుడు సంపాదించిన తర్వాత ఆ విజ్ఞానంతో పాటుగా ఇతర గ్రంథాలు చదివి గురువులని మనస్సులో పెట్టుకుని అప్పుడు రంగాల్లో ప్రసిద్ధులైన వాళ్ళు చాలామందిని చూచాం. తర్వాత స్పుట్నిక్ యుగం ప్రారంభమైంది కదా. ఆ కారణం చేత జరిగింది ఏమిటంటే, 40 రోజుల కోర్సులు, 6 నెలల కోర్సుల్లోనే చెప్పించుకుని సంతోషమే, దాంట్లో దోషమేం లేదు. వెనకటి రోజుల్లోలాగా ఏళ్ల తరబడి చెప్పించుకోలేదు. ఈ 40 రోజులు జరిగిన ట్రైనింగ్ వల్ల ఏమిటి జరగాలి, ఒక విధానం తెలవాలి. ఆ
అక్కడి నుంచి తాము సాధించాలి. కానీ 40 రోజుల్లోనే మేము సాధించేసామని చెప్పి తర్వాత గురువులకి నమస్కారం పెట్టేసి గురువుల పేర్లు కూడా తలుచుకోకుండా 1-2 ఏళ్ళు కాస్త క్రమక్రమంగా ఏదో పేరు రావడంతో విడివిడిగా సంస్థానాలు కూడా ఏర్పరచుకుని తమకంటూ ఒక ఫాలోయింగ్, తమకంటూ అది ఏర్పాటు చేసుకుని అసలు గురువులు ఎవరు అంటే ప్రసిద్ధులైన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం తప్ప అసలు గురువుని మర్చిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు నాకు లభించిన అదృష్టం ఏమిటంటే పరంపరగా సాంప్రదాయంలో ఉన్న పెద్దలు 4 తాతగారులు, నాన్నగారు, అన్నయ్య ఇలాంటి వాళ్ళందరూ సరే బాబాయిలు మామయ్యలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పద్ధతుల్లో మమ్మల్ని ప్రభావితం చేసిన కారణం చేత గురువుల దగ్గర శ్రద్ధగా సేవించి శ్రీభాష్యం, భగవద్గీతం మొత్తం సేవించింది 9 సంవత్సరాల పాటు. తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరికి పెద్ద గురువుగారి యొక్క అనుమతితో ఇంకో గురువుగారి దగ్గరికి వారి దగ్గర దాదాపు 18 సంవత్సరాలు తప్పనిసరిగా రోజు విడిచి రోజైనా వెళ్ళి కూర్చుని వారి దగ్గర ఇప్పటికీ అలవాటు ఉంది అలా వెళ్ళడం అన్నది. అలాగా పురాణాలు ఇవన్నీ చదువుతూ కొత్త కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయడం ఇది తగ్గిపోతూ వచ్చింది ఈ క్రమక్రమంగా జనాల్లోనూ. సరే దానికి ఏ కారణం అనండి అది మాట్లాడద్దు. అంచేత ఈ టెంపుల్ కియోస్క్ ఆఫ్ వేదిక్ రిలీక్స్ అన్నది పెట్టుకోవడంలో వేదవాక్యాలని మనకి రామాయణ భారత భాగవతాదుల్లో ఉండే ఆ ఘట్టాలతోటి అనుసంధానం చేసుకోవడానికి అలా సూచించినట్టయితే ఉత్సాహవంతులైన వాళ్ళు తర్వాత మళ్ళీ అందుకుంటారు కదా అని చెప్పి అదే పద్ధతిలో ఆల్ప్స్ ఆర్డి పేరుతోటి ఈ మన రామాయణ భారత భాగవత గ్రంథాలు శ్రీభాష్యం భగవద్గీతంలోంచి వాక్యాలు కూడా జాగ్రత్తగా తీసుకుని ఎలిజబెథన్ పీరియడ్కి ముందు, ఎలిజబెథన్ పీరియడ్ తరువాత, అలాగే మన భారతీయ గ్రంథాలన్నీ ఆంగ్లంలోకి తర్జుమా కాని రోజుల్లోనూ అయిన రోజుల్లోనూ కూడా ఎలాగ ఈ భావాలు ఆంగ్ల సాహిత్యంలో అది ప్రచురించబడ్డాయి, ప్రచారం చేయబడ్డాయి, ఇతర సాంప్రదాయాల్లో ఎలా ఉన్నాయి ఇలాగే జ్ఞాపకం చేయడానికి ప్రథమ ఉద్దేశ్యం. అందుకని చెప్పి ఆల్ప్స్ ఆర్డి 2 భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ భాగంలోకి వస్తున్నాం. అంచేత ఇక్కడ కూడా మధ్య మధ్యలో నేను తెలుగు కలుగుతూనే ఉంటాను, అది ఇంగ్లీష్లోనే చెప్పుకుంటూ ఉంటాం. అది గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఐ సీక్ యువర్ ఫాండ్ అటెన్షన్ టు observe the things which I am presenting you. I want to drive home the correct concept in the true perspective only. మధ్యలో ఎప్పుడైనా నేను అని మొదలెట్టాను అనుకోండి, అహంకారం కోసం కాదు. ఎంచేతంటే 70 ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా మన నటుల్లో ఒక ఆయన అమెరికా వెళ్ళొచ్చాడు. 70 ప్రాంతాలు 76 ఆ రోజుల్లో మొట్టమొదటిసారి వెళ్ళారు ఆయన మిగిలిన వాళ్ళందరితో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏ మీటింగ్లోకి వచ్చినా నేను అమెరికా వెళ్ళిన రోజుల్లో అంటుండేవారు ఆయన పాపం. అలాగే తర్వాత కాలం మార్చుకున్నారు అనుకోండి, వేరే పద్ధతి. అల్లా చెప్తున్నది కాదు. నిజమే, మీరు రకరకాల ప్రదేశాలు తిరగవచ్చును. తిరిగినప్పుడల్లా పనిగట్టుకు సందర్భం లేకపోయినా ఆ ప్రాంతాన్ని చెప్పాల్సిన అవసరం చెప్పడం అన్నది అర్థం లేని మాట, అది గమనించాలి. అల్లా చెప్తున్నది మాత్రం కాదు, నేను అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే చాలా సామాన్యమైన స్థాయిలో ఉన్న ఒక మామూలు సాధారణ వ్యక్తిని గురువులు ఎంత గొప్పగా ప్రభావితం చేశారు అంటే, ఏమీ వనరులు లేని రోజుల్లో పుస్తకం కొనుక్కుందామంటే పుస్తకాలే దొరకవు. లైబ్రరీకి వెళితే ఆ కావాల్సిన పుస్తకాలు దొరకవు. దొరికినా అక్కడే కూర్చొని చదువుకోవాలి. అలాంటి స్థితి. 4-5 దగ్గరికి వెళితే ఆ పుస్తకం తెచ్చుకుంటే మళ్ళీ 2 రోజులు వెనక్కి ఇచ్చేయాలి. అలాంటి క్రమక్రమంగా చేసుకుంటూ వెళ్ళి సాధించి రకరకాలుగా సాధించడానికి గురువులు ఎలా దోహదం చేశారు అని చెప్పడానికే తప్ప మరొక మాట కాదని జ్ఞాపకం చేస్తూ, కొంచెం ఇవాళ కూడా ఉపోద్ఘాతమే బంగాళాఖాతంలా విస్తారమయ్యింది, క్షమించాలని ప్రార్థన చేస్తూ వేదంలో ఒక వాక్యం ఉంది. ఆచార్య దైవ విద్య విదిత సాధిష్టం ప్రాపత్. యు మే బి బోర్న్ గ్రేట్, you may be made great, you may become great, you might have attained excellent knowledge. But remember, unless
you have training under a guru, the knowledge is not complete at all. It will be fruitful only when you are blessed by a guru. This is the concept. Acharya Daiva Vidya Vidita Sadhishtam Prabhat. But due to the influence of foreign culture, especially culture adopted from Europe countries and especially England, a peculiar concept has been erupted in the literature, in the field. Some people started saying, after all, you are a guru you by yourself. You need not go in search of a guru. Who is guru? After all, he is just like you only. There is no need for guru at all. Remember that one. Like that, గురువు అవసరమేముందయ్యా, అవసరమేం లేదు అంటూ కొత్త కొత్త ప్రీచింగ్స్ మొదలైతే చాలా హాయిగా ఉంది కదా, గురువుని వెతుక్కోక్కర్లేదు. అలాంటి వాళ్ళ పేర్లు చెప్పను కానీ వాళ్ళ పేర్లతోటే ఇన్స్టిట్యూషన్స్, పీఠాలు, పెద్ద పెద్దవి అన్నీ వచ్చాయి. వాళ్ళని కూడా గురువులుగానే భావించి తర్వాత వాళ్ళు. అంతేకాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి భారతదేశంలో ఉన్న శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఆళ్వార్లు, నాయనార్లు లాగా అనరు. జర్మనీలో ఎవరో అది సిద్ధాంతం ఇలా చెప్పారు, చైనాలో ఈ సిద్ధాంతం ఇలా చెప్పారు అంటే వాళ్ళ పేర్లు పెట్టుకుని తీరా మన వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇలాంటి స్థితి లోపల అక్కడ మనం ఎక్కడ దారి తప్పుతున్నామో చెప్పడం కోసం ఆచార్య ప్రతిపత్తి ఎలా ఉండాలి, ఆచార్యుడు అన్నవాడు మనకి ఎలాంటి చక్కటి బోధ చేస్తారు, మన ఎలా తీర్చిదిద్దుతారు చెప్పడానికి షేక్స్పియర్ని, మిల్టన్ని, బ్రౌనింగ్ని, బ్లేక్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మధ్యలో అవసరమైన చోట్ల మన పురాణ వాక్యాలు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ఆంగ్ల సాహిత్యము, ఆంగ్ల సాహిత్యానికి మూలమైన వేరే సాహిత్యాలు వాటిని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మూడో భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఆల్ప్స్ ఆడి 3లోకి. ప్లీజ్ పుట్ అప్ విత్ ద డిఫికల్టీ ఆఫ్ యాక్సెప్టింగ్ మై strain, please. I request your attention, please. In each religion and philosophy, the school of concept had been highlighted. The school of thought, school of philosophy had been highlighted. My multitudinous scholars and experienced teachers and preachers. In fact, Wordsworth says, I shall prefer to be a teacher or preacher only. But I feel nature is the eternal teacher, he says. But later, due to the influence of, as I told you, certain foreign culture, the adaptation for certain things is changed. The mode of culture is changed. And people started saying, you need not go in search of a guru at all. You are yourself a guru only. Like that. In spite of it, unless a guru is there, one cannot get the complete knowledge. He cannot comprehend the things. Tyagaraja sings, Guru leka etuvanti gunikiri theliyagabodu. That's all. And many singers got it out. ఇది తెలుగు లిరిక్. గురువు లేక ఎటువంటి గుణికిని తెలియకపోదు. ఇట్ షుడ్ బి ఆర్ గురుడు లేక ఉండాలి. బికాజ్ అకార్డింగ్ టు ప్రథమా విభక్తి డూమువులు దట్ షుడ్ బి దేర్. బట్ Tyagaraja sings, Guru leka etuvanti gunikini. There is a secret related to grammar. Guru is the primitive word. According to certain principle, unless and until you want to say that he is the only one, there is no other option to mention this concept, we should use primitive word only. Guru leka etuvanti gunikini. Guru is the primitive word, prime word. Tyagaraja Swami especially employed that phrase to say that Guru is the only ultimate person to train you, to make you fulfill your life's mission, ambition. Please remember that. Like that, unless Guru is there, we cannot. But irony of paradise rather, is this one.
What is it? Those who preach that Guru is not necessary, in their names only establishments are established. And people will be visiting those places. They will be spending lakhs and lakhs and lakhs of rupees. That Guru is not there. But who is benefited by this one? Is there any chance that Guru requires money from the student? Of course, Acharya Dakshina is there, agreed. The concept is different. But people follow blindly certain piece of culture adopted rather than the culture in which we were born and we have to adopt that one. People are not bothered. So that's why it can be seen that many establishments, many institutions, they follow the same principle. And one question I want to put to you. Okay, you are following that cult. You are serving the purpose. You think like that. But how many of you really benefited by that particular art that is taught by those gurus? Did you observe? You will say that 15 weeks you attend, you will have total transformation. What kind of transformation? Again the same tribals, you are being entangled. Again you are talking to other people in the most indecent manner and you are fighting with the others. But when you are following such a school of philosophy, you should have patience. You should have the feeling of generosity. Like that these feelings are there. No? So, please remember, we are going away from the track, being misled by wrong notions only. We are not accepting Ramayana, Bharata, Bhagavata or Dharmashastras, treatises of code of conduct, etc. Somebody said, from the Iranian concept only, in India, the so-called sacrifices came into picture. Yajna Yagadi Kratus are adopted from Iranian methodology only. Who said it? Somebody researched. Somebody had done research in Germany and produced the paper. This fellow will accept that one. What is your name? Suppose you ask. It is a purely Indian name. Any parallel name is there in foreign culture? No. You observe that one. So, always you are fond of other cultures only rather than tradition and culture in India. For that, a simple example is there. Telugu people are fond of following other cultures, fond of learning other languages rather than Telugu. And for those people, a simple incident, of course, earlier generation people will know. You know, Andhra Bank. Andhra Bank is established by, the concept is brought forward by Bhogarazu Pattabhiramaya Sitaramaya, sir, late. The concept behind it, how it has come into picture, a peculiar incident took place. When Mahatma Gandhi was conducting a meeting, they were discussing about what should be the language that is to be established, that is to be taken as a national language, so on and so forth. Bhogarazu Pattabhiramaya Sitaramaya Garu mentioned Telugu is one of the languages which will come near to all the people, etc. Then Gandhi said, how can you say that one? Hindi is more popular, something like that he said. Everybody dumbstruck because they cannot say no to Gandhi's words. Bhogarazu Sitaramaya Garu picked up one coin from his pocket and dropped on the table. And what's it? Gandhiji asked. Sir, please observe. The coin is manufactured, that is minted from London only. And you observe, on one side, King George's head, that crown is there. On the other side, the value of the coin is there. What is the value of coin? Anna, 6 NP. In that one, on that one, you observe 1 Anna in English. Oka Anna in Telugu. The coin is brought from London only, and people have printed that lettering, they engraved the lettering 1 Anna in English. Why did they not choose another language to spell that one word Anna on that one? Telugu. So, it is one of the largest population language
in India. Like that, people used to observe. But unfortunately, after 2001 and so, our priorities are changed. We have changed our methodology. Acharya Daiva Vidya Vidita Sadhishtam Prapatu. For this one, a simple example I want to give to you. If Acharya Achinodhi Shastrardham Acharya Stapayachapi Swayam Acharite Yaha Tam Acharyam Prachachati. He should be well versed in all the Shastras. Achinodhi Shastra Ardham. You should have a probe, deep probe into that one. Achinodhi Shastra Ardham Acharya Stapayachapi. He should practice it and he should make other people, followers, to practice the concepts. Swayam Acharati. He himself should follow the principles. If these three qualities are there, he is called Acharya. And such Acharya, if you are going to be blessed by such Acharya, you will be excelling in your endeavors anywhere. For this, a simple incident I want to give you. 1996, if I remember correctly, incidentally or accidentally, I was invited by Maharaja College people, Vijayanagaram, to discourse on Ramayana, on that one, for 15 days. I am not having the habit of expressing anything in a beaten track. 15 days, I can just take Valmiki Ramayana with the help of Govindaraja, and we can just recite the slokas, mention the story, analysis, Tanisloki is there, Alvar's Vasam, like that. But somehow, because Vijayanagaram is a seat of knowledge, great people were there. Great people are there even today. So I want to present in a different way. I thought, then I have taken some 15 incidents from the Ramayana. Each incident in the light of Yajurveda and Atharvana Veda, I started speaking there. Because in the beginning, Veda Sadhus is there, Veda Sadhus was conducted, later my lecture. One day, it so happened, I have picked up one incident, Jalan Matsya Vivodritau. This is the quotation I took up. This is the dialogue of Lakshmana to Rama. He says, "Oh brother, you are going to be in exile. I want to follow you. However, Sita Devi is also following you, and I want to follow. You are reprimanding me, you are stopping me, you are objecting my following up to you. But remember, if we cannot follow, you may go happily and spend your lifetime, 14 years lifetime there and come back, no problem. But we cannot bear the pangs of separation, and we are not rich to afford the richness of the separation. Please remember that. So we want to come along with you. Suppose you won't allow us, myself and my sister-in-law, Sita Devi, will become fish out of pond. We will wriggle and die on this spot. Jalan Matsya Vivodritau. This is the word. Lakshmana is pleading. This is a beautiful incident. In that one, they will say Saranagati or Parabhakti, Parajnana, Vagera, all these things they will be explaining. But Jalan Matsya Vivodritau, all of a sudden, I recollected one doha, one stanza from Rahim. Jal pare jal jat bahi tajminan ko moh Rahiman machari neer ko tavuna chadati jo. This was a stanza I recollected, spontaneously recollected, but I cannot by heart it because I have to. I noted down that one. It so happened, and for this kind of stanzas recitation, hats off to my madam, Mrs. Radha Krishna Kumari, who trained me for Pradhamika Siksha examination, Dakshin Bharat Vidyar Sabha in 1962. There she explained this one. I did not remember exactly the terminology, but the concept I remembered. And later I found that
This is quite correlated to Ramayana, where Lakshmana spoke this one. Jal pare jal jaat bahi tajminan ko moh rahiman machri neer ko taguna chadak jo. It is a peculiar thing when a fisherman is going to throw or spread his net in the water, automatically the fish is caught. But water will flow through the pores of the net. But the fish which is caught in the net, what happens? It will die immediately, taken out of pond. Then Rahim says how it is. You observe, the water is purified by the fish. Fish is helpful for the water. But such companionship is there, such association there, such long-standing relation is there, but water is not bothered about the fish. It will be flowing away through the net. But the fondness and love developed by the fish, you observe, it will come out of the pond, it will die immediately. I don't want to explain furthermore the concept, you understand. Jalan Matsyavivo Dhrito. Rama, you are almighty manifested. Definitely there will be so many devotees for you, and you will be blessing them. But we feel unless your lotus feet are not seen by us, we die on this spot. You may go away, please. Why don't you show mercy on them? Mercy on these people, such people, mercy on us. So, Rahim's stanza, I just picked up from that and mentioned. Audience felt very happy, and one gentleman asked me, how did you get it? This kind of analysis, this kind of probe is initiated by my Acharya Maranganti Srirangacharya. Now I just ask the scholars of the day or speakers of the day, how many of you people have developed a particular trend of yourself with the inspiration of your gurus? And how many of you people are remembering the names of gurus? Up to 2004, you are nowhere. All of a sudden, in 2004, you got into limelight. Until 2004, you referred your guru's name, that guru is from Vijayanagaram, Visakhapatnam, and later, once you have become popular, you have forgotten his name, and you say that so-and-so is my guru. Who is that one? Who is responsible for your all of a sudden ushered in fame for that one? You call him as guru. It is too much. So, you observe, a simple person will become great just with the help of gurus only. Such gurus, how they are honored, how they are considered, how they are to be remembered, that is explained by many great scholars ever since time immemorial. So that's why after the introductory part is over, I'll be taking stanzas from Shakespeare, Milton, Chaucer, Browning, Robert Frost, all those people, and different concepts I want to present you in this manner. And because in the beginning 4 or 5 episodes, they will be a little bit jarring and apparently blabbering also, I would say. Because remember that నేను ఇంగ్లీష్లో ఎంఏ పాస్ కాలేదు, అంత పెద్దవాడిని కాదు. ఒంటి మీదకి 20 ఏళ్ళు వచ్చేదాకా పల్లెటూరులో పెరిగిన వాడిని. ఇప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు. ఎస్ఎల్సి 11th క్లాస్ దాకా తెలుగు మీడియంలో చదువుకుని తెలుగులో ఇంగ్లీష్ రాసుకుని ఇంగ్లీష్ పియూసీ చదివి బీఎస్సీ చదివిన తర్వాత అప్పుడు కొంచెంగా వచ్చిన వాడిని. మీ అంత గొప్ప స్లాంగ్ కానీ అద్భుతమైన ప్రక్రియలు కానీ మాకు చేతగా. ఆ రోజుల్లో మాకు కంప్యూటర్ లేవు, చేత పుస్తకాలు తెచ్చుకోవాల్సి వచ్చేది, రాసుకోవాల్సి వచ్చేది. రాయని భాస్కరుడు ఉండేవాట, పాపం రాయకుండానే తంటాలు పడుతుండేవాడు. అంచేత at times it appears to be jarring, but I shall try to mend myself and I shall provide you the concepts of Guru, concepts of Vedic principles in the light of, Vedic principles in the light, I should not say. Vedic principles, how
they have influenced other countries also. And that one I want to present you. And I hope you may appreciate and you may encourage this effort. With this one, today I seek your permission to close this simple talk at this level, and we shall go to another interesting piece I am announcing beforehand. Matthew Arnold has written one poem that is a rugby chapel. His father, Thomas Arnold, was the headmaster of the rugby high school. I think Tom Brown school days like this, they are there. So, such a great school, rugby school. And after he departed to eternal frame, and Matthew Arnold recollects his presence, recollects his inspiration, and in that one rugby chapel, he has paid a tribute to the great scholars of the earlier days, teachers also. So that part we shall have in the next episode. And please bless me, encourage me to see that this mission will continue in a neat form, in a reformed form. Thank you.